నా పేరు గీతాంజలి. మా పాప పేరు హన్విక. తనకి ఆర్టీ యాక్ట్ 12Cలో 2025లో ఫ్రీ సీట్ అడ్మిషన్కి ఫస్ట్ అలాట్మెంట్లో వచ్చింది. శ్రీప్రకాష్ విద్యానికేతన్ కాపులపాడు దగ్గర. మేము కాపులపాడు పంచాయతీ దగ్గర కేగోలపాలెం గ్రామంలో ఉంటున్నాము. మా పాపకి ఫస్ట్ అలాట్మెంట్ ఫ్రీ సీట్ మే 28న వచ్చిందని మెసేజ్ రాగానే మేము స్కూల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రిన్సిపల్ మేడం ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్ అసలు లేదు, ఇక్కడ ప్రైమరీ అసలు మేము నడిపించట్లేదు, ఫస్ట్ స్టాండర్డ్ లేదు అని అన్నారు. ఫస్ట్ టు 12th వరకు ఇక్కడ ఉంది కదా మేడం, సిబిఎస్ఈ పైన బోర్డు ఉంది కదా, మరి ఎందుకు పెట్టుకున్నారని అంటే లేదు మాకు ఇక్కడ స్టూడెంట్స్ ఎవరు లేరమ్మని చెప్పేసి అన్నారు. మీ ఒక్కరి కోసం మేము చెప్పాలా, స్కూల్లో మీ ఫ్రీ సీట్ ఒక్కరు వచ్చిందని మేము చెప్పాలని అన్నారు. అలా మేము ఒక 7 గ్యాదర్ అయ్యి ఫస్ట్ అలాట్మెంట్ ఎవరెవరు ఉన్నాం మేము అందరూ గ్యాదర్ అయ్యి మేము అందరూ వెళ్ళడం జరిగింది. లేదు మాకు ఇంకా సెకండ్ అలాట్మెంట్ రావాలి, అప్పటి వరకు అడ్మిషన్ ఫామ్ అనేది మేము ఇవ్వము, అడ్మిషన్ ఫామ్ అనేది మీకు ఇవ్వమని చెప్పారు. మొత్తం అందరూ పేరెంట్స్ అందరూ వెళ్ళి ఎంఈఓ మేడం దగ్గరికి వెళ్తే ఎంఈఓ శివారాణి మేడం కూడా మేము డిఈఓ సార్కి నోటీస్ పంపిస్తామమ్మా, కంప్లైంట్ పంపిస్తాము, భయపడకండి అని చెప్పారు. డిఈఓ సార్ దగ్గరికి వెళ్తే మీరు ఎంఈఓ మేడం దగ్గరికి వెళ్ళి చెప్పాలమ్మా, ఎంఈఓ మేడమే మీకు సొల్యూషన్ చెప్తారు, ఇక్కడికి వచ్చినా ఏం లేదు, అక్కడికే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అంటే ఎంఈఓ మేడం దగ్గర 3 సార్లు కంప్లైంట్లు ఇచ్చాము, డిఈఓ సార్ దగ్గర 3 సార్లు తిరిగాము. అండ్ సమగ్ర దగ్గర అప్పలనాయుడు సార్ దగ్గర కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక 3 సార్లు వెళ్ళాము. అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే మాట, ఎంఈఓ మేడం చేయాలి, ఎంఈఓ మేడం చేయాలి, మేము చేసింది ఏం లేదు, ఒక్కొక్కరికి నోటీసులు పంపిస్తున్నామని చెప్పారు. లాస్ట్కి మేము ప్రశ్న పిలవడం జరిగింది. ఆ రోజు డిఈఓ డిప్యూటీ సోమేశ్వరరావు సార్, ఎంఈఓ శివారాణి మేడం వచ్చారు. డిప్యూటీ డిఈఓ సోమేశ్వర సార్ లాస్ట్కి ఏమన్నారంటే లేదు ఇక్కడ కన్ఫర్మ్గా మీకు అడ్మిషన్ ఇవ్వాలి, వాళ్ళు జూన్లో పెట్టారు, రికగ్నిషన్ క్యాన్సిల్ చేస్తాము, ప్రైమరీ ఇక్కడ ఉండదు అని చెప్పి జూన్లో పెట్టారు కదా, మీకు మేలో వచ్చింది కదా ఫ్రీ సీట్స్ అలాట్మెంట్, కాబట్టి కంపల్సరీ మీకు ఇవ్వాల్సిందే, ఈ ఇయర్ అయితే క్యాన్సిల్ ఉండదు, మీకు ఈ ఇయర్ ఇవ్వాల్సిందే. ఎంఈఓ శివారాణి మేడం మీరు వెళ్ళి కంపల్సరీ క్యాన్సిలేషన్ అదే ఈ ఇయర్ ఉండాలి కాబట్టి నెక్స్ట్ ఇయర్ మేనేజ్మెంట్ కోటా వాళ్ళు తీస్తారనుకోండి మీరు వెళ్ళిపోతారు అని అన్నారు. సరే సార్ ఈ ఇయర్ ఉంటే ఈ ఇయర్ ఉంటాము, మేము మేనేజ్మెంట్ కోటాని తీసేస్తే మేము కూడా వెళ్ళిపోతాం సార్ వాళ్ళతో పాటు, అప్పుడు చూద్దాం ఈ ఇయర్ ఉంది కదా మాకు వచ్చింది కదా ఫ్రీ సీట్స్ మేము ఉంటాం సార్ అని చెప్పాము. డిఈఓ డిప్యూటీ సోమేశ్వరరావు గారు చెప్పారు మేడంకి, శివారాణి మేడం కన్ఫర్మేషన్ చేయండి, మీరు కన్ఫర్మ్ చేశాకే రండి బయటకు అని అన్నారు. కానీ మేడం వాళ్ళని అడుగుతున్నారు ఇవ్వండి మేడం అని ప్రిన్సిపల్ మేడంని అడిగితే మేము ఇవ్వము అని చెప్పి కరాఖండిగా ప్రెస్ ముందే చెప్పారు. తర్వాత శ్రీకాంత్ రవి ఇన్ఛార్జ్ సార్ అని చెప్పి వీళ్ళు కూడా ఇలాగ శివారాణి మేడంతో మాట్లాడుతుంటే లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తే మేడం ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఏవైనా లేవని చెప్పేసేయండి మేడం, ఏదో చెప్పి క్యాన్సిల్ చేయండి మేడం అని మా ముందే చెప్పారు ఆవిడ, రవి సార్ ఇన్ఛార్జ్ అనే అతను. మరి మేము ఇంకెక్కడికి వెళ్ళాలి సార్, డిఈఓ సార్ దగ్గరికి వెళ్తే డిఈఓ సార్ దగ్గరికి మొన్న 26వ తారీఖున మేము వెళ్ళాము. వెళ్తే అతను కంప్లైంట్ తీసుకున్నాక చెప్తామన్నారు. దెన్ నెక్స్ట్ డే ఆల్రెడీ సెకండ్ అలాట్మెంట్ రిలీజ్ అయిపోయింది, అందులో మా పేర్లు ఏం లేవు. ఒకవేళ ఇలా రిజెక్ట్ అయ్యిందని మాకు చెప్పలేదు ఏమైనా. చాలామంది మాలో ఉన్న పేర్లను చాలామంది 4 చేంజ్ చేశారు, 3 మాత్రం ఉన్నాం శ్రీప్రకాష్ విద్యానికేతన్. మేము మొన్న డిఈఓ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము, సమగ్రకి వెళ్ళి అప్పలనాయుడు సార్ని కలిసాము. నెక్స్ట్ డే మాకు సరస్వతి స్కూల్ వచ్చిందని చెప్పేసి వచ్చింది సార్. మేము అసలు సరస్వతి స్కూలు అసలు మేము సెలెక్ట్ చేయలేదు. అంటే గవర్నమెంట్ అనేది ఏంటి సార్, ఇప్పుడు మాకు కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది, ఇన్ని కిలోమీటర్స్ ఇన్ని అని చెప్పేసి మేము ఆ కిలోమీటర్స్లో ఫస్ట్ అలాట్మెంట్గా మాకు శ్రీప్రకాష్ విద్యానికేతన్ పెట్టుకున్నాం దగ్గరలో, ఆ తర్వాత ప్రెసిడెన్షియల్ స్కూల్, ఆ తర్వాత వాగ్దేవి అనేది పెట్టుకోవడం జరిగింది. ఈ 3 స్కూల్లో అలాట్మెంట్ చేయాలి. ఒకవేళ ఫస్ట్ స్టాండర్డ్ శ్రీప్రకాష్ విద్యానికేతన్లో ప్రాబ్లం ఉంది, ప్రైమరీ స్కూల్ తీసేశారు అని చెప్పి పక్కాగా అక్కడ బోర్డు అనేది తీసేసి మాకు ప్రూఫ్ చూపించాక అప్పుడు మాకు వేరేది అలాట్ చేస్తున్నామని ఎందుకు రిజెక్ట్ చేశారో చెప్పలేదు. అసలు రిజెక్ట్ అనేది కూడా రాలేదు. మేము ఎప్పుడైతే డిఈఓ సార్ దగ్గరికి వెళ్ళామో అప్పలనాయుడు సార్ని కలిసాము, నెక్స్ట్ డే మాకు ఇక్కడ మెసేజ్ సరస్వతి స్కూల్ వచ్చింది. మేము అసలు సెలెక్ట్ చేయలేని స్కూల్ ఎందుకు వస్తుంది సార్, అసలు ఎందుకు వస్తుంది? 40 రోజులుగా ఇంచుమించు 4 రోజులుగా ఇంట్లో 1 సంవత్సరం బాబుని పెట్టుకొని మేము చుట్టూ తిరుగుతున్నాం, ఎక్కడికి వెళ్ళినా మాకు సొల్యూషన్ దొరకట్లేదు. మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? ఇప్పుడు కలెక్టర్ గారిని వెళ్ళి మీట్ అవ్వడం జరిగింది. కలెక్టర్ సార్ ఏమో డిఈఓ సార్కి పంపించారు, మళ్ళీ డిఈఓ సార్ ఎంఈఓ మేడంకి పంపించారు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? ఇంకా ఇప్పుడు ఎంఈఓ మేడం మేము చేయాల్సింది చేస్తాం మేడం, ఉందా లేదా ప్రైమరీ స్కూల్ లేదని వాళ్ళు చెప్పారు మీ ముందని, నేను అలా చెప్పలేదని మేడం అన్నారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? ఎంఈఓ మేడం దగ్గరికి వెళ్తే మేము నోటీస్ నేను ఇది చేయలేను, ఇంతవరకు చేస్తాను, ఇంకా అంతకుమించి నేను ఏం చేయగలను అంటున్నారు సార్. మరి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ స్పందన మళ్ళీ మేము తిరగాల కలెక్టర్ ఆఫీస్ చుట్టూ. ఇంకెక్కడికి వెళ్ళాలి సార్? మేము మా పాప స్కూల్కి వెళ్ళకుండా 4 రోజుల నుంచి ఇంట్లో ఉంది సార్, మేము ఎక్కడికి వెళ్ళాలి? అదే సార్ మాకు శ్రీప్రకాష్ ఫస్ట్ నుంచి 5th వరకు లేదంటారు, ఆ రికగ్నిషన్ అనేది లేదంటే పేపర్ చూపించండి మాకు అదే సొల్యూషన్. లేదంటే గేది లేదు కదా, ఉండి అక్కడ అడ్మిషన్ జరుగుతున్నాయి అక్కడ మాత్రం. ఎందుకంటే 1,10,000 నా ముందే జరిగింది అడ్మిషన్. ఎందుకంటే ఆ స్కూల్ పక్కనే మా ఇల్లు, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు సార్. అసలు అక్కడ ఉన్న వేరే పేరెంట్స్ అయితే దగ్గర 20 మెంబర్స్ ఫస్ట్ స్టాండర్డ్ ఉన్నారు. కానీ ఒకటే సార్ నాకు ఎంఈఓ మేడంకి ఆ యాజమాన్యం అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఆ మేడం అంటే ప్రిన్సిపల్ మేడం అడుక్కున్నట్టు మేడం ఇచ్చేయండి మేడం అది కాదు, ఆ మేడం వాల్యూ ఇవ్వట్లేదు మెయిన్. కానీ ఆ రోజు డిఈఓ సోమేశ్వర సార్ కన్ఫర్మ్ మీకు ఇచ్చేసి నువ్వు వెళ్ళాలమ్మా, అడ్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాలన్నారు. కానీ లాస్ట్కి మేడం అయితే చేయలేకపోయారు. మేడం నాకు ఒకటి
అతను ఇన్ఛార్జ్ ఫోన్ చేసి మేడం స్పీకర్ పెట్టారు, స్పీకర్ పెట్టిన విషయం అతను తెలియదు. అతనేమో ఏదోటి రేషన్ కార్డు కానీ సంథింగ్ ఏదో లేదని క్యాన్సిల్ చేసిన మేడం అంటాడు. అంటే ఈమె స్పీకర్ పెట్టిందని అతనికి తెలియదు. అలా చేస్తాం. ఎంఈ మేడం అయితే అసలు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు కూడా కలెక్టర్ సార్ని గెలిచిన తర్వాత కూడా ఆమె ఏమంటుంది, ఇంకే అంతకంటే నేను ఏం చేయగలమంటుందా మేడం, ఎంఈ మేడం. ఒక హోదాలో ఆ మేడం ఉండి ఆ మేడం మనకు ప్రాబ్లం సాల్వ్ చేయాలి. మరి ఆ మేడమే చేయకపోతే మేము ఎవరు సార్ మేము తిరగాలి మేము. ఇది సార్ ఇక్కడ శ్రీప్రకాష్ స్కూల్లో అయితే అంతా ఫ్రాడ్ జరుగుతుంది. ఫస్ట్ స్టాండర్డ్ అయితే 100% ఉంది సార్. లేనప్పుడు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు రికగ్నిషన్ అనేది క్యాన్సిల్ చేసేయాలి. గత 3 సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తాను. పాపం ఎవరు కూడా ఇలాగ రాక ఆ కథ అలా జరుగుతుంది. మేము అందుకే ఈ పోరాటం చేస్తున్నాం. నెక్స్ట్ వేరే వాళ్ళకి మాకు జరగకుండా నెక్స్ట్ వాళ్ళకి న్యాయం జరగాలి. మా పాపని పని ఏదో సార్ పని మాకు బండి ఉంది సార్, బండి మీద వచ్చాం. అంతకంటే లేని పేదవాడు ఉంటాడు కదా, వాడి పరిస్థితి ఏంటి సార్? నా బాధ అదే. నాకు సీట్ రాకపోయినా పర్లేదు, నెక్స్ట్ వాళ్ళకి న్యాయం జరగాలి. ఈ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు రికగ్నిషన్ ఏదన్నారు కదా, అది మాకు చూపించమన్నాం, అది క్యాన్సిల్ చేయమన్నాం. అదే మా పోరాటం. అది చేయలేదంటే ఉన్నట్టుగా ఫస్ట్ స్టాండర్డ్. ఇది సార్ మా ఆవేదన.